నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బెంగళూరు యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో అయితే లెక్చరర్లు ఇంకా టీచర్లు అయితే వెళ్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి ఆ ప్యాలెస్కి లెక్చరర్లు ఇంకా టీచర్లు వెళ్తున్నారు? ఇంతకుముందు చూసినట్టయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో ఒక వారం రోజులు అక్కడ గడిపేసి వచ్చారు. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళడం, ఇప్పుడు ఈ లెక్చరర్లు టీచర్లు తరచూ అక్కడికి వెళ్ళడం, కలవడం ఏంటి, అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసాం యలహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ కూర్చొని బెంగళూరు ఉప ముఖ్యమంత్రి గారిని కలవడం, లేకపోతే ఇంకా కొంతమందిని కలిశారన్నట్టు అప్పుడైతే కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అండ్ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కూడా ఉండలేదు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తేనేమో లెక్చరర్లు టీచర్లు వెళ్ళి ప్యాలెస్లో ఉంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది యలహంక ప్యాలెస్లో బెంగళూరులో? అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలనుకుంటున్నారు? గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. వారం రోజులు అక్కడే ఉంటానన్నారు. అంతకుముందు ఒక వారం రోజులు కూడా బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్న దీంట్లో ఇప్పటికి ఆయన ఓడిపోయి దగ్గర మరి 45 రోజులు 50 రోజులు అవుతా. పదే పదే బెంగళూరు పర్యటనలు ఏంటి? ఇవాళ బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి లెక్చరర్స్ ఏంటి, టీచర్స్ ఏంటి, ఇవాళ ఆ ప్యాలెస్లో పెద్ద ఎత్తున మరి లెక్చరర్లు ఏం చేస్తున్నారు? ట్యూషన్ చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి దేనికన్నా ప్రిపేర్ అవుతున్నాడా? ఏది మెగా డిఎస్సి ఏదో పెడుతున్నారు అంటే అది కూడా దానికి కాదు. ఆయన ఏంటి, ఆయన బీకామ్ ఏదో చదివాను అన్నాడు. ఆయన డిగ్రీ కూడా సరైనటువంటి వెర్షన్ ఇవ్వలేదు. ఏంటి, దాని మీద కూడా ఒక వివాదం ఉంది. తమ్మినేని సీతారాం డిగ్రీ ఎలా అయితే వివాదాస్పదమైందో, నన్నూరి నర్సిరెడ్డి గందరగోళం చేశాడో తెలంగాణ టీడీపీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిగ్రీ కూడా గందరగోళమే. ఎందుకంటే ఒక దాంట్లో బీకామ్ అని పెట్టాడు, ఒక దాంట్లో ఎంబీఏ అన్నాడు. అసలు ఆయన ఏం చదివాడో ఏంటో అని కూడా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో కూడా అనేక సార్లు క్వశ్చన్ చేసిన దీంట్లో. సరే, విద్యార్హతలు ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయించేది కాదు కదా. ఆయన మామూలుగా వయోజనుడైతే చాలు, ఓటు హక్కు ఉంటే చాలు, పోటీకి అర్హుడే. మరి బెంగళూరు ప్యాలెస్లో ట్యూషన్ దేనికోసం నువ్వనేది? ఏం ట్యూషన్ చెప్పించుకుంటున్నాడు? రేపు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు 22వ తారీఖు నుంచి 5 రోజులను ఏదో చెప్పారు. నిన్న క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 5 days సెషన్స్కి ప్రిపేర్ అవ్వమన్నట్టున్నాడు. బడ్జెట్ మరి పూర్తికాలపు బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. ఎందుకని, అసలు ఇప్పటి వరకు దాని అన్నుబట్టల, అంటే ఆనుపానులు దొరకల. అప్పులు ఎన్ని ఉన్నాయి, నిధులు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ అప్పు తెచ్చారు, ఏమి అసలు సరైన చిట్టా తయారు కాని పరిస్థితుల్లోనే శ్వేతపత్రమే వాయిదా వేశారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు, ఫుల్ టైం బడ్జెట్ పెట్టలేక ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్తున్నారు. మళ్ళీ 4 నెలలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో అయిపోతుంది. అది ఆమోదించకపోతే నీకు 1వ తారీఖు జీతాలు రావు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెడుతున్నారు. 5 రోజుల సెషన్స్కి శిక్షణ పొందుతున్నాడా? ట్యూషన్ దాని గురించా? రేపటి శాసనసభలో అధికార పార్టీని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపైన మరి ఆ లెక్చరర్లు టీచర్లతో ఆయన ట్యూషన్ చెప్పించుకుంటున్నాడా అంటే సందేహమే. ఎందుకంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఆర్థికపరమైన అంశాల్లో శిక్షణ ఎవరిచ్చారు? సోమయాజులు. వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోయినట్టున్నాడు. ఇప్పుడు దువ్వూరి కృష్ణ అనుకుంటా ఆర్థిక సలహాదారు మొన్నటిదాకా. వీళ్ళు మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆ శిక్షణలో కూడా మనం గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన ప్రసంగాలు నవ్వుల పాలయ్యాయి. ఏంటి, ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడి బడ్జెట్ గురించి కింద మీద అయిన పరిస్థితి మనం అప్పుడు చూసాం. ఎప్పుడు 2014-17 మధ్య శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు అభాసు పాలయ్యాయి. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రసంగాలు పేలవంగా సాగాయి. ఏది, తనేం చేశాడో చెప్పుకోకుండా విమర్శలు, ఇంకా దుడుకుగా మాటలు మనం చూసాం. ఏంటి, నా వెంట్రుకు కూడా పీకలేరనే మాటలు, ఇలాంటి పదప్రయోగాలు నోటి దూల వల్లే ఈ ఓటమి. ఎవరు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, పేర్ని నాని, ద్వారంపూడి, వీళ్ళందరూ ఆ నోటి దురుసుతనం వల్ల ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకి విరామం దొరికింది.
ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. నిజంగా అతను గనక నేర్చుకోవాలనుకుంటే ఇది సమయం, ఇది సందర్భం కూడా. ఏది? ఇప్పటిదాకా తను ఏం చేశాను, ఎలా ప్రజలపైన మాట్లాడాను, నాకు సబ్జెక్ట్ ఎంత ఉంది, ఏ శాఖపై తనకెంత పట్టు దొరికింది, అసలు ఎలా పట్టు సాధించాలి మనం చూసాం. నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడాడు మంత్రులతో, మీ శాఖ పైన అవగాహన పెంచుకోండి, అధ్యయనం చెయ్యండి, పట్టు సాధించండి, ప్రతి నెల మీరు మీ పనితీరును విశ్లేషించుకోండి, ప్రెస్ మీట్స్ పెట్టండి, నిరంతర అధ్యయనం చేయమన్నాడు. ఇప్పటికి కూడా ఈ వయసులో ఇంత అనుభవం ఉండి కూడా నేను నేర్చుకుంటాను. ఆయన చెప్తాడు ఏమని, నేను నిరంతర విద్యార్థిని అంటాడు. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి నాయకుల యొక్క దీంట్లో స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏది? లోపాలుంటే అది వేరు, విమర్శించండి, కానీ సుగుణాలని మనం అడాప్ట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిలో బలహీనత అదే. ఏది? అతను వాస్తవాన్ని అంగీకరించడు, తనలో లోపాలని తెలుసుకోడు, విశ్లేషించుకోడు. ఇప్పుడు ఇవాళ ఓడిపోయి మరి నీకు 50 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఓటమి కారణాల మీద విశ్లేషించారా? అసలు ఇంతవరకు విస్తృత సమావేశం జరిపి ఒక్కొక్క అభ్యర్థిని పెట్టి ఎందుకు ఓడిపోయారు, ఏంటి, మీ నియోజకవర్గంలో ఏం జరిగింది, అసలు ఏమన్నా జరిగిందా? ఏమీ జరగకుండా ఇక్కడ తాడేపల్లిలోనూ లేడు, అటు పులివెందుల్లోనూ లేడు, బెంగళూరులోనూ ఉన్నట్లా. బెంగళూరులో ఆయన ఈ 2 weeks, ఈ 2 times ఏంటి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారా? ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్ళారా? మెంటల్ ఫిట్నెస్ కోసం వెళ్ళారా? ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మీద కూడా రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తనకేదో వ్యాధి ఉందంటారు, తనకేదో మైతో మేనియా అంటారు, ఇంకేదో రకరకాల జబ్బుల పేర్లు కూడా ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అది కనుకైతే ఆయన కన్సల్ట్ అవ్వాల్సింది ఎవరిని? వైద్యుల్ని కానీ లెక్చరర్లని కాదు. మరి ఎందుకు అసలు ఇంత అంటే సడన్ గా గతంలో చూసుకున్నట్టయితే కొంతమంది పక్క రాష్ట్రాల మంత్రుల్ని కలిశారు, లేకపోతే వేరే వాళ్ళని కలవడం జరిగింది. ఎందుకు ప్రత్యేకంగా ఈసారి లెక్చరర్లు, టీచర్లు, అది దీని వెనకాల ఏముంది అంటారు? మరి వీళ్ళేమన్నా నిజంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడానికి ఇప్పుడేమన్నా మరి నిజంగానే పాఠాలు నేర్చుకుంటున్నారా? అంటే ఇప్పుడు లెక్చరర్లు, టీచర్లు ఇప్పుడు ఈ వయసులో ఆయనకు చెప్పేదేముంది, ఆయన నేర్చుకునేదేముంది? చేయాల్సినప్పుడు నేర్చుకోవాల్సినప్పుడేమో వదిలేశాడు. వాళ్ళ తండ్రికే తలనొప్పిగా మారాడన్న ప్రచారం మనం చూసాం. ఏంటి? రకరకాల వదంతులు, అవి నిజమో వాస్తవమో మనకు తెలియదు. అసలు ఈయన శివాని స్కూల్లో ఏదో క్వశ్చన్ పేపర్లో దొంగతనం చేసిన కేసుల్లో ముద్దాయి అంటారు. అట్లాగే వాళ్ళ అమ్మ కూడా అంది, ఏమని, అసలు తండ్రికి కొడుక్కి పడదు, బెంగళూరు నుంచి కొడుకుని రానియద్దంటాడు, వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నానన్న అని రోసయ్య గారి దగ్గర ఏదో బాధపడింది విజయం అని ఆయనే ఒక ఛానల్లో చెప్పాడు. చంద్రబాబు కూడా గతంలో అసెంబ్లీలో సవాల్ చేశాడు, ఏమని, నా కొడుకు స్టాన్ఫోర్డ్లో డిస్టింక్షన్ చదువుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఉత్తీర్ణుడయ్యాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, లొకేషన్ ఉద్దేశించి, నీ కొడుకును కూడా నువ్వు పంపిస్తే విదేశాలకు తిరుగుటపాలో తిరిగి వచ్చాడని రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మధ్య సంవాదం. ఏది? కొడుకుల గురించి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో మనం విన్నది గుర్తుంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ లెక్చరర్లతో, టీచర్లతో భేటీ, ఇదేంటి? స్క్రిప్ట్పై పట్టు సాధించడమా? ఆయన ప్రధాన లోపం ఏంటి? మీడియాను అడ్రస్ చేయలేకపోవటం. ఇంతవరకే 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ప్రెస్ మీట్లు పెట్టలేదు. అంటే పెట్టినా కూడా వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అసలు సాధారణంగా అరుదుగా ఏదో మహా ఉంటే ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ ఒకటి పెట్టుంటాడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా 1-2 పెట్టుంటాడు. ఎందుకంత భయం, బిడియమా? అంటే ప్రెస్ మీట్ అంటే ఫోబియానా? జర్నలిస్టు ఫోబియాగా ఉందన్నమాట మనకి. మరి సభలో ఎలా మాట్లాడతావు? బహిరంగ సభలో స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నారా? ఆ పేపర్ చూసి మాట్లాడటం, ఇంకా అతనికి ఆ వక్తృత్వం ఏంటి, ఆ భాషా పరిజ్ఞానం, లేకపోతే ఆ ఉచ్చారణ దోషాలు, వీటన్నిటినీ కూడా మరి సవరించుకునే ప్రయత్నంలో లెక్చరర్లతో భేటీ అయ్యాడా? ఏం జరుగుతోంది బెంగళూరు ప్యాలెస్లో? సో ఇంకొన్ని రోజులలో మరి బెంగళూరు ప్యాలెస్లో ఏం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.